హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్ఆర్బిపిఓ ప్రిలిమ్స్ని ఎలా క్లియర్ చేయాలి అండ్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఇంకా 10 days ఉంది కాబట్టి ఈ 10 days యొక్క స్ట్రాటజీ అనేది మనం మాట్లాడుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. ఫస్ట్ మనకి ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ అనేది ఉండదు కాబట్టి ఓన్లీ రీజనింగ్ అండ్ క్వాంటిటీ ఉంటుంది. సో అది ఒక రకంగా చూస్తే ప్లస్ పాయింట్, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ మనం ఇంగ్లీష్లో పెడతాం కాబట్టి. సో అది లేదు, మనం ఇక్కడ ఎంతైతే పెడతామో అన్నే మార్క్స్ లేకపోతే ఒక 4-5 మార్క్స్ ఎక్స్ట్రా రావడం అనేది, అంటే యాక్యురసీ కనుక మనం మెయింటైన్ చేస్తే సో అట్లా రావడం కానీ జరిగిద్ది. ఇంక నువ్వు అంటే మనం తప్పు పెడితే కన్ఫామ్గా మార్క్స్ అనేది తగ్గిపోతాయి. అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసామనేది ఆర్ఆర్బి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మెయిన్గా తెలిసిపోద్ది. ఫస్ట్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది పేపర్ లెవెల్ గురించి. పేపర్ లెవెల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అంటే మరీ అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆర్ఆర్బి క్లర్క్ కూడా ఉంది కాబట్టి మనం దాన్ని ఉన్న ఏదైతే ప్రిలిమ్స్లు ఉంటాయో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్రిలిమ్స్ అనమాట ఆర్ఆర్బి క్లర్క్. ఇక పీఓస్లో వచ్చేస్తే ఆర్ఆర్బి పీఓ ఈజియెస్ట్ పీఓ అని చెప్పుకోవచ్చు. సో పేపర్ లెవెల్ ఎలా ఉంటుందంటే అటు ఆర్ఆర్బి క్లర్క్కి ఎక్కువ ఉంటుంది అండ్ ఐబీపీఎస్ క్లర్క్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఆ లెవెల్ సంగతి సబ్జెక్ట్స్ తీసేయండి, జస్ట్ లెవెల్ సంగతి చెప్తున్నాను నేను. సో పేపర్ లెవెల్ అనేది అలా ఉంటుంది. బేసిక్ పజిల్స్ వచ్చేస్తాయి అసలు, అంటే సింగిల్ లైన్ పజిల్స్ కూడా కనపడతాయి సమ్టైమ్స్ మనకి. మొత్తం మనకి 4 పజిల్స్ అలా ఉన్నాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో కనీసం ఒక 2 పజిల్లు బేసిక్ పజిల్స్ వచ్చేస్తాయి. సో అలా ఉంటుంది. సో మనకేంటంటే మెయిన్గా కావాల్సిన దీనికి స్పీడ్ అండ్ యాక్యురసీ బాగా ఉండాలి. మనకి ఎంత స్పీడ్ అయితే పెడతామో మనకి అంతే యాక్యురసీ కూడా పడాల్సిందే. అప్పుడే మనం కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వడం కానీ లేకపోతే ఆ స్కోర్ అనేది ఎక్కువ రావడం కానీ జరిగిద్ది. వై? బికాస్ మనం ఒకసారి ఇందులో టైం కనుక చూసుకుంటే మొత్తం మనకి పేపర్ 45 minutes ఉండిద్ది. ఇందులో రీజనింగ్కి 25 minutes అండ్ క్వాంట్కి 20 minutes ఇచ్చారు. సో ఇది లాస్ట్ ఇయర్ నుంచే మనకి స్టార్ట్ అయింది, అంటే ఈ సెక్షనల్ టైమింగ్ అనేది అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇందులో క్వాంట్కి మనం ఫస్ట్ చూస్తే 20 minutesలో 40 bits పెట్టాలి, అంటే ఒక్కొక్క బిట్కి 30 seconds. అంటే 30 seconds అంటే చూసుకుని నువ్వు ఇంకా ఎంత ఫాస్ట్ పెట్టాలి, మళ్ళీ ఫాస్ట్ పెట్టింది కాక కరెక్ట్గా పెట్టాలి. సో మొత్తం పెట్టాలని నేను చెప్పట్లేదు, జస్ట్ మనం 40 bits కనుక అనుకుంటే, అంటే ఉండేది 40 bits, 40 bits అని మనం మొత్తం పెట్టాలనుకుంటే మనం 30 secondsలో ఒక బిట్ని కంప్లీట్ చేయాలి. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఈవెన్ పేపర్ ఇచ్చేవాడు కూడా చేయలేడు అంత ఫాస్ట్గా. సో మనకు కావాల్సింది ఏంటంటే ఒక 20 నుంచి 25 attempts అంతవరకు పెట్టచ్చు. అంతవన్నా పెడతారు, ఒక 30 కూడా పెట్టచ్చు అవసరమైతే. 30కి మించి ఇంకా మ్యాక్సిమం ఎవరు పోరు. ఆర్ఆర్బి పిఓ కాబట్టి 20 to 25 ఈజీగా పెట్టచ్చు, మనకి సరిపోతాయి ఆ మార్క్స్. అండ్ రీజనింగ్ కనుక మనం ఒకసారి చూస్తే ఇందులో వచ్చేసి మనకి 25 minutesలో 40 bits పెట్టాలి. అంటే ఒక్కొక్క బిట్కి మనకి ఒక 5 to 10 seconds యాడ్ అయ్యిద్ది. అంటే 35 నుంచి ఒక 40 seconds అప్రాక్సిమేట్గా మనకు ఒక్కొక్క బిట్కి టైం ఉంటుంది. సో మ్యాక్సిమం ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి అంటే మెయిన్గా రీజనింగ్ నుంచి మొత్తం లాక్కొచ్చుకోవాలి మార్క్స్. మనం మ్యాక్సిమం నువ్వు ఎంతైతే పుష్ చేయగలవో మ్యాక్సిమం 30+ ఈజీగా తెచ్చుకోవచ్చు, జాగ్రత్తగా ప్రిపేర్ అయితే. నేను చెప్తాను అవి ఇప్పుడు ఈ 10 days టైం ఉంది కదా, ఈ 10 days టైంలో అసలు ఏమేమి చేయాలి, మీ మెయిన్ ఫోకస్ దేని మీద ఉండాలి. సో ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్. సో వీడియోని అందుకే చివరి వరకు చూడండి. అండ్ మన ప్రాక్టీస్ కూడా మెయిన్లీ అలా, అంటే 30+ రావాలి, అంటే అంత ఫాస్ట్ చేయాలి, యాక్యురసీ మెయింటైన్ చేయాలి, దాని మీదే ఉండండి. అండ్ మెయిన్లీ ఈ స్పీడ్ ఎలా వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అంటే ఇప్పుడు మనకి డైలీ ఒక 2 అన్నా 3 అన్నా మాక్ టెస్ట్లు రాయండి. డెఫినెట్లీ ఒక 10 days తర్వాత మీరే చేంజ్ చూస్తారు. మన ఇందులో ఏంటంటే సెక్షనల్ మాక్ టెస్ట్ రాయాలి, సెక్షనల్ మాక్ టెస్ట్లు అండ్ స్పీడ్ మాక్ టెస్ట్లు అండ్ టాపిక్ టెస్ట్లు. మెయిన్లీ టాపిక్ టెస్ట్లు కూడా మీకు బాగా పనికొస్తాయి. అంటే టాపిక్ టెస్ట్ అంటే మీరు ఏదైతే వీక్గా ఉంటారో టాపిక్స్, సో దాని మీద మీరు టాపిక్ టెస్ట్ రాశారు అంటే సో కొంచెం మీకు బూస్ట్ అవుతుంది అనమాట. ఎగ్జామ్లో మనకి మీరు తెలియని టాపిక్ లేకపోతే
అక్కడ ల్యాగ్ అవ్వకుండా మనకి ఫాస్ట్గా అక్కడ వెళ్తాం అనమాట. అండ్ డైలీ ఒక మాక్ టెస్ట్ కంపల్సరీ రాయాల్సిందే. అండ్ ఎగ్జామ్ ఫినిష్ అయ్యాక పేపర్ని మళ్ళీ చెక్ చేయండి, అంటే మళ్ళీ ఇంకొకసారి పేపర్ మొత్తాన్ని చేయడానికి ట్రై చేయండి. మీకు వచ్చినవి కూడా మళ్ళీ ఇంకోసారి చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఒక మెథడ్లో చేస్తాం, అంటే లాంగ్ మెథడ్ అనుకుంటే మనం మళ్ళీ దాన్ని ఇంకోసారి చేసేటప్పుడు దానికి షార్ట్ కట్ వేస్తాం డెఫినెట్లీ. సో ఇట్లా మనం షార్ట్ కట్స్ అనేవి పడతాయి. మనం ఎప్పుడైతే పేపర్ని మళ్ళీ రెండోసారి చేస్తాం, రెండోసారి నువ్వు ఫస్ట్ చేసిన మెథడ్ అసలు చేయకూడదు. రెండోసారి చేస్తున్నావు అంటే, రెండోసారి ఎందుకు చేస్తామంటే టైం తగ్గించడానికి చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ సారి చేసినప్పుడు ఒక బిట్ 1 minute పట్టిందంటే నువ్వు రెండోసారి ఏం చేయాలంటే దాన్ని 45 seconds తగ్గించేయాలి. అదే రెండోసారి చేసే ఉద్దేశం. సో ఫస్ట్ సారి చేసేటప్పుడు లాంగ్ మెథడ్ చేసినా, ఏ మెథడ్ చేసినా కానీ రెండో దాంట్లో మాత్రం ఫస్ట్ దానికి పట్టిన దానికన్నా టైం తగ్గియాలి. అప్పుడే మనకి ఈ వాళ్ళు పెట్టిన టైంలో మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్టే చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ మనము ఫర్ సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ఫార్ములా వేస్తాం. అంటే మనం ఇనీషియల్ స్టేజెస్లో కనుకుంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫార్ములా వేస్తాం. ఫార్ములా వేసి దానికి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా వెళ్తాం. దానికి టైం ప్రాసెస్ అందరికీ తెలిసింది. కానీ అది మనం చేయగా ఒక 2-3 సార్లు అలాంటి బిట్టే ఒకటి చేసాము అంటే మూడోసారి అసలు ఫార్ములానే యూజ్ చేయక్కర్లేదు. యాక్చువల్ సింపుల్ ఇంట్రెస్ట్కి అసలు ఫార్ములానే లేకుండానే మనం డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కట్టొచ్చు. ఎంతైనా కట్టొచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా కట్టొచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. సో అంత సింపుల్ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది. సో ఇట్లా మనకి ప్రాక్టీస్ అనేది అంత మంచిగా చేస్తే మనకి అంత మంచిగా షార్ట్ కట్స్ పడతాయి. ఎక్కువ షార్ట్ కట్స్ పడిందంటే టైం తగ్గిపోద్ది, నెంబర్ ఆఫ్ బిట్స్ పెరుగుతాయి. మనం ఇప్పుడు ఒకసారి అసలు రీజనింగ్లో ఏ టాపిక్స్ అనేవి మెయిన్గా టచ్ అవుతాయి అనేది ఒకసారి మనం చూద్దాము. రీజనింగ్లో మ్యాక్సిమం పజిల్స్ కనపడతాయి. మనకి 3 to 4 పజిల్స్ మ్యాక్సిమం వస్తాయి. అందులో 2 పజిల్ మాత్రం డెఫినెట్లీ ఈజీగా ఉంటాయి. అండ్ 4 వచ్చినాయి అంటే అందులో 2 పజిల్ ఈజీ, 2 పజిల్ ఏమో కొద్దిగా టఫ్ ఉంటుంది. లేదు ఒకవేళ సమ్టైమ్స్ ఏంటంటే కొంచెం మోడరేట్ లెవెల్ ఇస్తాడు ఒక 2 కూడా. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనం మాత్రం ప్రాక్టీస్ అనేది మంచిగా చేస్తే మ్యాక్సిమం 3 పజిల్స్ పెట్టేయచ్చు. ఒకటి మాత్రం కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కనపడతాయి. సో అట్లాంటి పజిల్ని ఆపేసి కొంచెం అవి వరకు స్కిప్ చేసుకొని మిగతా చేసుకోవచ్చు. మిగతా అంటే ఏందో చెప్తాను చూడండి. ఇట్లా బ్లడ్ రిలేషన్ కానీ, లేకపోతే ఇన్ఈక్వాలిటీస్ కానీ, లేకపోతే డైరెక్షన్, చైనీస్ కోడింగ్, ఆల్ఫా న్యూమరికల్ రో ఉంటుంది కదా. సో మిక్స్డ్ ఆల్ఫాబెటికల్ రో ఉంటుంది కదా. సో ఇవి ఇట్లాంటివి మొత్తం మిస్లేనియస్ లేదా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎనీథింగ్ ఇలాంటివి ఏవైనా వస్తాయి. ఒకసారి నేను మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాను చూడండి, ఇవన్నీ ఎంత వెయిటేజ్ వస్తాయి అని చెప్పేసి. అండ్ అలానే క్వాంట్లో కనుక మనం చూస్తే సో మెయిన్లీ డిఐ ఇస్తారు, ఒక 2 to 3 వరకు ఇస్తారు. అండ్ 10 to 15 అర్థమెటిక్ ఇస్తారు. అండ్ నెంబర్ ఆర్ నెంబర్ సిరీస్ ఇస్తారు. అండ్ క్వాడ్రాటిక్, Q1 Q2 కంపారిజన్ ఈ మధ్య, క్వాంటిటీ కంపారిజన్ ఈ మధ్య వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చాడు క్వాంటిటీ కంపారిజన్. అండ్ డేటా సఫిషియన్సీ లాస్ట్ ఇయర్ ఇచ్చాడు, అంతకుముందు కూడా ఇచ్చాడు డేటా సఫిషియన్సీ. అండ్ ఇందులో మెయిన్లీ ఏంటంటే క్వాంట్లో సిలబస్ చాలా తక్కువ ఉంటుంది మనకి, కాకపోతే మనకి చేసేటప్పుడు తెలుస్తుంది అందులో ఎంత డెప్త్ ఉందనేది మనకి చేసేటప్పుడు మాత్రమే తెలిసిద్ది. అండ్ డిఏ సంగతి చెప్పే కదా, ఒకటి ఈజీగా ఉంటుంది డెఫినెట్లీ. అసలు నెంబర్స్ మొత్తం అక్కడే ఇస్తాడు, చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి మనకి బేసిక్ అనమాట. అది కాకుండా ఇంకొకటి ఉంటుంది, దాంట్లో మనకి వాల్యూస్ కూడా ఇవ్వడు. వాల్యూస్ కూడా డెరైవ్ చేసుకుంటే ప్రిలిమ్స్ కాబట్టి సో కొంచెం అది వాల్యూస్ కనుక్కొని అది చేసేయచ్చు ఈజీగానే. కాకపోతే వాల్యూస్ కనుక్కొని చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టింది. అండ్ క్వశ్చన్స్ యొక్క లెంత్ చూసుకోండి. సమ్టైమ్స్ ఒక్క క్వశ్చనే ఫస్ట్ క్వశ్చన్ ఏదైనా ఎప్పుడైనా కానీ టఫ్ క్వశ్చన్ ఇస్తాడు. మనం ఆ క్వశ్చన్ చూసి మొత్తం జడ్జ్ చేయకూడదు, మొత్తం స్కిప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీరు మొత్తం ఒకసారి చూసుకొని అప్పుడు డిఐని స్టార్ట్ చేయండి. సో వచ్చేస్తుంది. అండ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ కట్ ఆఫ్ ఏంటంటే మీరు ఏ స్టేట్ అప్లై చేసినా కానీ, ఈవెన్ కర్ణాటక, తమిళనాడు, లేకపోతే తెలంగాణ, లేకపోతే నార్త్ స్టేట్స్ ఏదైనా మీరు కనుక అప్లై చేసి ఉంటే, వాట్ ఎవర్ ద స్టేట్స్, అంటే మీరు ఏ స్టేట్ అప్లై చేసినా కూడా మినిమం మీరు కనుక 45 అబోవ్ తెచ్చుకున్నారంటే డెఫినెట్లీ అయిపోద్ది. నేను చూసినంతవరకు 55 అబోవ్
అనేది వెళ్ళలేదు, మ్యాక్సిమం నేను చూడలేదు. మరి 1-2 స్టేట్స్ ఉంటాయి, అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి, అవి తప్ప ఇంక మిగతా 55 వెళ్ళవు నార్మల్ స్టేట్స్. అండ్ ఈ ఇయర్ కొంచెం కొన్ని స్టేట్స్ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం 50 టచ్ చేయడు, అసలు 50 అయితే వెళ్ళడు. మీరు కనుక 50 టార్గెట్ చేస్తే ఈజీగా, అసలు చాలా ఈజీగా మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ ఈ 50 అసలు ఎందులో నుంచి రావాలి, మెయిన్గా మీకు మినిమం 25+ మార్క్స్, మినిమం 27-28 మార్క్స్ ఓన్లీ రీజనింగ్ నుంచి రావాలి. గుర్తుపెట్టుకోండి, రీజనింగ్ కీ సబ్జెక్ట్ అయింది ఇక్కడ. అండ్ క్వాంట్లోంచి మినిమం మీకు 20+ మార్క్స్ కనుక వస్తే మీరు అప్రాక్సిమేట్గా 50 మార్క్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు కనుక అదే యాక్యురసీ మెయింటైన్ చేస్తే కన్ఫామ్గా 55 ఈజీగా వచ్చేస్తాయి. సో నేను చెప్తుంది అదే, మీరు ఒకవేళ 20 పెట్టినా కూడా క్వాంట్ యాక్యురసీతో పెట్టండి, కన్ఫామ్గా 1/4 మార్క్స్ లేదా 1/5 మార్క్స్ డెఫినెట్లీ యాక్యురసీ కలిసిద్ది. అండ్ రీజనింగ్ కూడా అంతే. రీజనింగ్ కూడా మీరు ఫర్ సపోజ్ 27 పెట్టారు లేదా 30 పెట్టారు, లేదు 25 పెట్టారు అనుకుందాం, 25 పెట్టినా కూడా 100% యాక్యురసీ ఉండాలి. 100% యాక్యురసీ ఉంటే డెఫినెట్లీ మీకు 30 మార్క్స్ ఈజీగా వస్తాయి. దానికి తగ్గట్టుగా రోజుకు ఒక మాక్ టెస్ట్ రాయండి, మాక్ టెస్ట్ రాసి రివిజన్ చేయండి. మళ్ళీ రివిజన్ అంటే చదవటం కాదు, మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. దాన్ని పేపర్ తీసుకొని మీరు ఏదో ప్లాట్ఫామ్లో రాస్తారు కదా, మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటారండి. అండ్ మీ వీక్ సబ్జెక్టులు అంటే వీక్ టాపిక్లు, ఫర్ సపోజ్ మీకు అర్థమెటిక్లో కొన్ని టాపిక్సే రావు, ఫర్ సపోజ్ ప్రాబబిలిటీ రాదు, లేదు 3D రాదు, 3D 2D మెన్సురేషన్ రాదు. మెన్సురేషన్ రాకపోతే దాని మీద కూర్చోండి. ఇప్పుడు ఈ టైం, దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. మనకి ఎప్పుడైనా ఎగ్జామ్కి 10-15 డేస్ ముందున్నప్పుడు కూర్చోవడం బెస్ట్ టైం అనమాట. ఇట్లాంటి టైంలో మనం అలాంటివి చేయాలి. మీకు దగ్గరికి బాగా ఒక 2-3 డేస్ ముందనగా స్టార్ట్ చేయకూడదు. సో ఈ టైం ఇప్పుడు స్టార్ట్ చేయండి, దాని మీద ఫోకస్ చేయండి. అండ్ మీకు కోర్ ఉంటుంది కదా, అంటే కోర్ ఏదో ఒక మీ రీజనింగో లేకపోతే క్వాంటో మెయిన్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది కదా, దాన్ని అలానే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ మీకు తెలియని టాపిక్స్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటూ వెళ్ళండి. కొంచెం టైం ఉంది కాబట్టి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ దీనికి ఆర్ఆర్బి క్లర్క్ ప్రిలిమ్స్ ఎలా అనేది మొత్తం దానికైతే ఈజీగా వస్తుంది ఇంకా పేపర్, దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ మీరు కనుక కొత్తగా ఛానల్ కనుక విజిట్ చేస్తుంటే డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.